అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో మొత్తం అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి కవి పరిచయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసినాను. మీరు దానిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నేర్చుకోండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మొదటి పాఠ్యాంశం ఏంటంటే అమ్మఒడి. దీన్ని రచించినది బాడుగ వెంకట నరసింహారావు గారు. రెండవ పాఠ్యాంశం ఏంటంటే తృప్తి. దీన్ని రాసినది సత్యమంచి గారు. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత మూడవ పాఠ్యాంశం ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనం. ఈ మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తర్వాత నాలుగవ పాఠ్యాంశం ఏంటంటే సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశాన్ని రచించినది కందుకూరి వీరేశలింగం గారు. తర్వాత నెక్స్ట్ సుభాషితాలు. సుభాషితాలు అనే ఐదవ పాఠ్యాంశం ఏంటంటే మనమహనీయులు. అది ఉపవాచకం కాబట్టి దానికి కవిపరిచయం ఉండదు. తర్వాత ఆరో పాఠ్యాంశం ఏంటంటే సుభాషితాలు. ఇది శతక పద్యాలు, ఒక్కొక్కరు రాసింటారు కాబట్టి చాలా మంది రాసింటారు. వాళ్ళది స్క్రీన్ షాట్స్ తీసుకొని నేర్చుకోండి. తర్వాత ఏడవ పాఠ్యాంశం ఏంటంటే మమకారం. మమకారం అనే పాఠ్యాంశాన్ని రచించినది చిలుకూరి దేవపుత్ర గారు. చిలుకూరి దేవపుత్ర గారు మన అనంతపురం జిల్లాలోని కాలువపల్లికి చెందినవారు. తర్వాత మేలుకొలుపు. మేలుకొలుపు అనే పాఠ్యాంశాన్ని రచించినది ఎవరంటే కుసుమ ధర్మన్న గారు. మీరు ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత 9వ పాఠ్యాంశం ఎందుకు రాయలేదు అనుకోవద్దండి. 9వ పాఠ్యాంశం వచ్చేసి ధర్మ నిర్ణయం. దాంట్లో అది కేవలం ఒక స్థల పురాణానికి సంబంధించిన విషయం కాబట్టి కవి పరిచయం అంతగా లేదు. తర్వాత 10వ పాఠ్యాంశం ఏంటంటే త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశాన్ని రచించినది ఆతుకూరి మొల్లగారు. తర్వాత 11వ పాఠ్యాంశం ఏంటంటే డూడు బసవన్న. డూడు బసవన్న అనే పాఠ్యాంశాన్ని రచించినది రావూరి భరద్వాజ గారు. ఈయన రాసిన పాకుడు రాళ్ళ జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. తర్వాత 12వ పాఠ్యాంశం ఏంటంటే ఎంత మంచి వారమ్మ. ఎంత మంచి వారమ్మ అనే పాఠ్యాంశాన్ని రచించినది వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య గారిని నెల్లూరి గాంధీగా పిలుస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇక్కడ రాసిన ప్రతి విషయం ఇంపార్టెంట్ విషయం, ఎగ్జామ్ ఇంపార్టెంటే. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.